రీసెర్చ్ వాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు మనం నైరుతి బ్లాక్ గురించి చర్చిద్దాం. ఈ నైరుతి బ్లాక్ ఎంత సర్వోత్కృష్టమైనదంటే సంవత్సరానికి 6 నెలలు వీచే మలయమారుతం లాంటి దక్షిణపు గాలి, ఈ దక్షిణపు గాలి నుంచి ఇటు నుంచి వచ్చే పరమట గాలి, ఈ గాలులన్నీ ఈ ఇల్లు ఆస్వాదిస్తుంది. ఈ ఇంటికున్న సర్వ శుభ లక్షణం. పడమర నుంచి వీచే వేడి గాలులు ఇంట్లో ఉండే బ్యాక్టీరియా, చెడు క్రిములని తొలగించి ఇంటి వారిని దృఢకాయులుగా చేస్తుంది. ఈ దక్షిణపు గాలి నుంచి వచ్చే మలయ మారుతం ఎక్కువగా సంవత్సరంలో 6 నెలలు వీచే ఈ దక్షిణపు గాలి ఈ విండోల ద్వారా సంపూర్ణ ఆరోగ్యులుగా చేస్తుంది. కాకపోతే దీనికి ఉన్న కర్ణుని శాపాలు ఏంటంటే, ఇక్కడుండే దక్షిణపు బ్లాకు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇది దక్షిణ బ్లాక్ ఇల్లు, వీళ్ళు ఇలా దక్షిణం బ్లాకులు పెడతారు. ఇక్కడ నుంచి ఇలా మెట్లు వేస్తారు. ఇక్కడే దీనికి తల కిరీటం కింద పడిపోతుంది. దానికి తోడు ఈ ఆగ్నేయ బ్లాకు వీరేం చేస్తారంటే, నాకు దక్షిణంతో పనే ఉంది, నాకు తూర్పు ఖాళీ స్థలం కావాలి, ఉత్తరం ఖాళీ స్థలం కావాలి, అని వీళ్ళిద్దరు దక్షిణం సరిహద్దు చేసుకుంటారు కొంతమంది. ఇది కరెక్టే వీరికి. ఈ ఉత్తరం, ఈ తూర్పు ఎంత ఖాళీ స్థలం ఉంటే ఆగ్నేయ బ్లాక్ అంత యోగిస్తుంది. దానిలో ఎవరు కాదన్న దానికి లేదు. ఇక్కడ చూస్తే రామబాణం, ఇక్కడ చూస్తే బ్రహ్మాస్త్రం. దీన్ని వాస్తు పండితులు తూర్పులో 4వ భాగంలో పెట్టాలి వాకిలి. ఈ వాకిలి వచ్చి సెంటర్లకు వస్తుంది. ఈ నైరుతి బ్లాక్. ఇక చూస్తే ఈ వాయు బ్లాకు దీంతో సమానంగా తీసుకొని ఇక్కడ వాయువు బ్లాక్ ఉన్నారు. ఈ వాయువ్యాన్ని ఈ నైరుతి కోణం సమంగా చేసుకోవాలి. ఇక్కడ ఈ మెట్లు ఉంటే తప్పనిసరిగా ఈ మెట్ల ఈ ఇంటి పారుకే తీసుకోవాలి. ఇక్కడ ప్రహరీ, అలా కాకుండా ఈ ఆగ్నేయ బ్లాక్ కూడా 4 అడుగులు 3 అడుగులు వదిలి ఉంటే
ఈ ఆగ్నేయ బ్లాక్ కూడా ఈ 4 అడుగులు వదిలింటే ఈ కోణం ఈ ఇంటి కోణం సమానంగా ఈ ఇంటి కోణం ఇక్కడుండి పడమర వాకి ఈ కోణం ఈ కోణం ఈ కోణం ఈ కోణం 4 కోణాలు ఎప్పుడైతే కలిసి ఉంటుందో ఇది కుబేరుల ఇల్లు. దీనిలో ఉన్న డబ్బు సంపద ఈ వాయు బ్లాకు, ఈశాన్య బ్లాకు, ఆగ్నేయ బ్లాకు, ఈ పడమర బ్లాకు, తూర్పు బ్లాకు, దక్షిణపు బ్లాకు, వీటన్నిటికన్నా ఇది గొప్ప చరిత్ర సృష్టించి గొప్పవారుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఈశాన్య బ్లాక్ వాళ్ళు ఇది అనునయంగా మాట్లాడి ప్రతి ఒక్కరిని మెప్పిస్తూ, మాటలతో మెప్పిస్తూ, అమిత ఉల్లాసంగా ఉంటూ, నలుగురిని ఆకర్షిస్తూ, మాటలకు టైం వెచ్చిస్తారు వీళ్ళు. వీరు అలా కాదు. ఒక పనికి వెళితే ఆ పని వీరి వల్ల అవుతుందా కాదా, వీరి వల్ల కాదనుకున్నప్పుడు అప్పుడే వారిని వదిలేస్తారు, ఇంకొకరిని చూసుకుంటారు. వారు కాకపోతే ఇంకొకరిని చూసుకుంటారు, వారు కాకపోతే ఇంకొకరిని చూసుకుంటారు. వీరు అనుకున్న పని సాధిస్తారు. మొత్తానికి ఏదో ఒక విధంగా ఎంత త్వరగా పని పూర్తయితే అంత సంతోషిస్తారు వీళ్ళు. ఆ పని అయిపోయిన దాకా వీళ్ళు నిద్ర రాదు వీళ్ళకి. ఇంత గొప్ప స్థలం ఈ ఈ వాయువు కోణం, ఈ నైరుతి కోణం, ఈ ఆగ్నేయ కోణం, నైరుతి కోణం, ఈ నైరుతి కోణం, ఆగ్నేయ కోణం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో మీరు గమనించవచ్చు. ఇప్పటికీ పల్లెల్లో గ్రామాన్ని శాసించేవారుగా ఉండే గొప్ప సంపద కలిగిన ఊరికి పెద్ద దిక్కులు వీరే. కానీ ఇన్ని కలిసి రావు. ఏ నైరుతి బ్లాక్ చూసినా ఈ పడమర బ్లాక్ యువతలకు వెళ్ళి ఉంటుంది, ఈ వాయువు బ్లాక్ ఇలా బయటకు వచ్చి ఉంటుంది, ఆగ్నేయ బ్లాక్ యువతలకు వచ్చి ఉంటుంది, లేదా ఈ దక్షిణ బ్లాకు యువతలకు ఉంటుంది. అలా కాకుండా మంచి సిద్ధాంతిని తీసుకొచ్చుకొని ఈ స్థలం మీదైతే మీరు గొప్పవారు కావాలని ఆకాంక్షిస్తూ మీ ప్రసాద్ బాబు. సెలవు.